శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందాం. 2026 ఆగస్టు 6 గురువారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం అష్టమి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:43 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:29 ఉంది. చంద్రోదయం రాత్రి 12:01 ఉంది. చంద్రాస్తమయం ఉదయం 12:34 ఉంది. ఈ రోజు అష్టమి తిథి భరణి నక్షత్రం ఉంది. అష్టమి తిథి మధ్యాహ్నం 3:47 వరకు ఉంది. తదుపరి నవమి తిథి వస్తుంది. భరణి నక్షత్రం రాత్రి 6:19 వరకు ఉంది. తదుపరి కృతికా నక్షత్రం వస్తుంది. యోగం గంట మధ్యాహ్నం 2:08 వరకు ఉంది. తదుపరి వృద్ధి కరణం కౌలువ సాయంత్రం 3:46 వరకు ఉంది. తదుపరి తైతుల రాత్రి 2:41 వరకు ఉంది. తదుపరి గరజి. ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి 5:12 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు ఉంది. అమృత కాలం మధ్యాహ్నం 1:43 నుండి 3:14 వరకు ఉంది. ఈ రోజు శుభ సమయం అయితే లేదండి. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. వర్జం ఉదయం 6:09 ఉంది. తిరిగి తదుపరి వర్జం తెల్లవారుజామున 5:37 ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:58 నుండి 10:49 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:05 నుండి 3:57 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. కులికకాలం ఉదయం 9:11 నుండి 10:46 వరకు ఉంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే రోజు మంచి రోజేనండి. పంచాంగం ప్రకారం ముఖ్యంగా ఈ రోజు ఆపరేషన్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఈ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందామండి. ఈ రోజు తిథివార ప్రకారం చూస్తే ఈ రోజు గురువారం అష్టమి తిథి కావడంతో దుర్గాదేవి ఆరాధనకు అలాగే సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధనకు అనుకూలంగా ఉంది. ఈ రోజు గురు దత్తాత్రేయుడికి పసుపు రంగు పుష్పాలతో పూజ చేసి నానబెట్టినటువంటి శనగలను నైవేద్యంగా సమర్పించాలి. అలానే ఈ రోజు శనగలను ఆవుకు తినిపించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇదండి ఈ రోజు పంచాంగ వివరాలు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.